ఈ విత్తనాలు నిన్నటివి ఇవి. అంటే డే బై డే ఎండుకుంటూ వస్తామంట. ఒక ఎండలు ఉంటే ఒక 10 daysలో ఎండిపోతుంది. కానీ ఇప్పుడు మబ్బులు బట్టి ఎండలు లేవు కాబట్టి ఇలా ఏ రోజు ఆ రోజు ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక నల్లబండలు ప్లాట్ఫారం వేయించాను ఎండుకాడ, న్యాచురల్గా ఎండకు ఎండాలనేసి. సో దీని నుంచి ఇవి నలిపేస్తే ఒక్క దాంట్లో ఒక 4-5 గింజలు వచ్చేస్తాయి. నలపాలా సార్ ఇవి? ఇది పొట్టు పోయేటట్లు మిషన్ లో వాడాలి. ఈ పొట్టు అంతా పోయిన తర్వాత ఇలాంటి గింజ వచ్చేస్తుంది మనకు దీంట్లో. ఈ గింజను మళ్ళా కొద్దిగా వాష్ చేసుకొని మళ్ళీ బండల మీద ఎండేసి పౌడర్ పిండి చిన్నగా పట్టించేసేయాలి ఇదంతా. ఇది దీంట్లో నుంచి కూడా మనం ఒక్క పొడి లాగా, క్రేన్ ఒక్క పొడి ఉంటాయి కదా, ఒక్క పులకల్లాగా, మౌత్ ఫ్రెషర్ లాగా కూడా ఇలాంటి మంచి గింజలు తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేయించి పచ్చికర్పూరము కొద్దిగా నెయ్యి వేసి చేస్తే మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా చేసి అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో. కానీ డెమో చేశాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా అడిగిన వాళ్ళకి కొద్దిగా డెమోలో కొన్ని పంపిస్తాను. ఇది గింజ నోట్లో వేసుకుంటే మనకు ఒగురుగా ఉంటుంది. సో మౌత్ ఫ్రెష్ లాగా ఉపయోగపడుతుంది. సో మనం చిన్నగా నమిలి తిన్నట్టల్లా మనకు బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ వాళ్ళకి బాగా కంట్రోల్గా ఉంటుంది. ప్రధానంగా ఇది అద్భుతంగా మెడిసిన్ ఉంటుంది. మీకు జ్యూసుల కింద దీంట్లో మెడిసిన్ వాల్యూ ఎక్కువ ఉంటాయి. ఈ పౌడర్ని అంతా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ బిలో, ఒక టీ స్పూన్ బిలో ఉండాలి, హాఫ్ స్పూన్కి ఎక్కువ ఉండాలి. అంటే ఈ పౌడర్ని కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినారా? లాస్ట్ ఇయర్ చేసి అమ్మేశాను. సో 350 grams 100 rupees పడుతుంది. ఆ పౌడర్ని ఎర్లీ మార్నింగ్ ఒక టీ స్పూన్ అంతా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవాలి. టీ స్పూన్ కన్నా ఎక్కువ వద్దు. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగేసేయాలి. ఆఫ్టర్ 1 hour బ్రేక్ఫాస్ట్ టీ. సో లేదు అలా కాదు అంటే ఆ పౌడర్ నోట్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాళ్ళు టీ లాగా మరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని దాంట్లో హెర్బల్ టీ లాగా కొన్ని లీవ్స్ వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, తులసి, పుదీనా, ఇంకా హెర్బల్ లీవ్స్ ఏమైనా వేసుకొని హెర్బల్ టీ లాగా మార్నింగ్ తాగేయచ్చు. 1 hour అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ ఉంటాయి. అంటే ఇట్లా ఎందుకు సార్, ఇట్లా ఎందుకు చేస్తారు సార్? అంటే ఒగురు పులుపు అనేది తగ్గుతుంది. కొద్ది సాల్ట్ లెమన్ పడితే ఫ్లేవర్ మారుతుంది అంతేగాని వాళ్ళకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అలాగే తాగొచ్చు. కానీ చాలా మంది అలాగే తాగేమండి, ఎందుకు కలపాలి దాంట్లో, న్యాచురల్గా ఉంది కదా బాగుంది మాకు అంటే కొంతమందికి బాగా నచ్చుతుంది ఫ్లేవర్. అంటే యాక్చువల్గా ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది ఇది కలపడం వల్ల. అంటే ఇది కలిపితే బెటరా, కలపకపోతే బెటరా? వాళ్ళ ఇష్టం అండి. మనమైతే రా ఇచ్చాం, ప్యూర్ జ్యూస్, కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, ఏముంటే పండులో ఏముంటే అదే టేస్టే ఉంటుంది. ప్రతి బాటిల్ ఒకేలాగా ఉండాలనేది ఏం లేదు. డే బై డే మారుతుంటుంది క్లైమేట్ బట్టి. అది మనం ఫ్లేవర్ వాటర్తో చేసింది కాదు కాబట్టి న్యాచురల్గా పండులో ఏమైతే స్వీట్నెస్, పులుపు ఒకరు ఉంటుందో ఆ పండులో ఎలా ఉంటే అలాగే ఉంటుంది. డే బై డే మారుతూ ఉంటుంది. అంటే ప్రతి బాటిల్ ఒకేలాగా ఉండదు, డిఫరెంట్గా ఉండొచ్చు, కొద్దిగా మార్పులు జరగవచ్చు.